ఇన్ని డ్రెస్సెస్ ఇన్ని శారీస్ ఎందుకు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇది నా పెళ్లి శారీ. ఇంకోసారి మా ఆయనకి బట్టలు లేవు బట్టలు లేవు బట్టలు లేవు అని ఒక సెల్ఫ్ మొత్తం ఒక ర్యాక్ మొత్తం ఆక్యుపై చేసుకోండు. అక్కడ అంటే ఒక సబ్స్క్రైబర్ ఇచ్చింది అని చెప్పినా కదా, వాటర్ పోసినా కానీ ఎండుకోబోతుంది అంటే వచ్చి ఇది నేను ఎక్కువగా యూజ్ చేసే స్టాండ్. బాగా కలిసి వచ్చిన వట్టివేరు వినాయకుడు. అయితే ఎందుకు మేము పెద్దగా తీసుకున్నామంటే చాలా డేస్ నుంచి హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా, అందుకే ఇవాళ మా ఇల్లు చూపిస్తారండి. హే ముగ్గు ఇది మ్యాట్. కార్తీక మాసం కాబట్టి దీపాలు. ఇది ఆల్రెడీ మీరు చూసిరు అనుకుంటా. ఇది ఫుల్ చేసుకోవచ్చు. హాఫ్ నేను ఇట్లా హాఫ్గా పెట్టిన. ఇది హాల్. ఏం లేదు, ఎక్కువగా సెల్ఫ్లు లేవు. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినా కదా, ఎక్కువ సెల్ఫ్ లేకుండా నార్మల్గా మొత్తం వైట్ పెయింట్తోని ఇట్లుంది. ఇది నేను కొత్తగా తీసుకున్న. ఆల్రెడీ మీరు చూసినవే, కొత్తగా ఏం తీసుకోలేదు. కొత్తగా తీసుకున్నా అంటే ఇదొకటి కార్నర్ సెల్ఫ్. మీరు చూసిందే, ఇంకా కొత్తగా అంటే ఏం లేదు. ఇక నా చిడతల్లి, ఈమె కొత్తగా, ఈమె కూడా పాత ఆమెనే. ఇల్లే కొత్తగా ఉంది అంతే. అయితే మాకు బాగా కలిసి వచ్చిన వట్టివేరు వినాయకుడు. అంటే కలిసి వచ్చిందంటే మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తుంది అక్కడ. దేవుడు ఎందుకో చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాస్తుకి వట్టివేరు వినాయకుడు ఇంట్లో ఉండాలని అంటారు కదా, అట్లా. అది హాల్. ఇంకా నెక్స్ట్ ఇది డైనింగ్ హాల్. మా పాత ఫ్రిడ్జ్ ఇది. అన్నీ ఉండాల్సినవన్నీ ఉన్నాయి, ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంకేం చూపించాలి? సరే, ఫస్ట్ కిచెన్. నా చిటితల్లి చెప్పింది కదా, ఇది కిచెన్. ఆ ఇంటికంటే ఇది కొంచెం పెద్ద ఇల్లే, కాకపోతే ఎందుకు మేము పెద్దగా తీసుకున్నామంటే చిన్నవి దొరకలేదు, అందుకే పెద్దగా తీసుకోవాల్సి వచ్చింది. మా ముగ్గురికి ఇది చాలా పెద్ద ఇల్లు. వేరే ప్లేస్లో చిన్న చిన్న ఇల్లులు ఉండొచ్చు, కాకపోతే నా చిటితల్లికి స్కూల్ దగ్గరలో, మళ్ళీ స్కూల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. వేరే స్కూల్స్ అయితే మధ్యలో మళ్ళీ ఎక్కడికో వెళ్తే దూరం అయిపోతుందని ఇక్కడ స్కూల్ దగ్గరలో తీసుకున్నాం. ఇది చెప్పలేదు కదా, ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఇది మా సామాన్లు. మా ముగ్గురికి ఎవరో కామెంట్ పెట్టిరు లాస్ట్ వీడియో హోమ్ టూర్ చేసినప్పుడు, ఏంటి కొన్నే ఉన్నాయి, నీ జ్యువెలరీ నీ బట్టలు ఎన్ని ఉన్నాయి, కిచెన్ సామాన్లు కొన్నే ఉన్నాయి అని అంటే, మేము తింటాం అప్పుడే తోముకుంటాం మళ్ళీ దాంట్లోనే తింటాం, తీసి ఇన్ని గిన్నెలు పెట్టాం. అయితే ఇంకా ఇదైతే ఇట్లుంది, ఇట్లా సెట్ చేసుకున్నా. సింక్ నిండా సామాన్లు కూడా ఉన్నాయి. ఇంకా దేవుడిది గది చూపిస్తాం మీకు. ఏమైంది? దేవుడు ఈ వెంకటేశ్వర స్వామి నిన్న మొన్ననే అంటే ప్యాక్ చేసిన దాంట్లో సర్దుతే బయటికి వచ్చింది. చూడడానికి బాగుంటుంది, మాకు చాలా ఇష్టం. ఇక్కడ సెట్ అయిపోయిందని పెట్టేసిన. ఇది మా దేవుడు. ఎక్కువ దేవుడు లేరు, మా ముగ్గురికే కాబట్టి ఏ దేవుళ్ళైనా ఒక్క దేవుడే. రెడీ అవ్వమంటే అవ్వలే, నా చిడతల్లి కొంచెం సిక్ అయ్యింది. మళ్ళీ నువ్వు రెడీ అయ్యి మీ చిడతల్లికి రెడీ చేయలేదని అంటే ఇంకా నేనేం చేయలేను. దానికి మించి ఆమెకు రెడీ అవ్వాలనుకుంటే రెడీ అవుతుంది. సో ఇది మా దేవుడి గది. రైమింగ్ చూసినా, ఇది మా దేవుడి గది. అయితే మా ముగ్గురికి 3 బెడ్రూమ్లు ఉన్నాయి, కానీ 3 బెడ్రూమ్లు 3 యూజ్ చేసుకోము. అయితే ఇది నా జ్యువెలరీ, నా బట్టలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా అయితే ఈమె అన్ని రూమ్లు ఉంటుంది. అయితే ఇది నేను ఐకియాలో తీసుకున్నా, 1000కి 1. అంటే చాలామంది అడిగిరు ఎక్కడ తీసుకున్నా ఈ పెద్ద బాక్సెస్ అని. అయితే ఇది 1000 రూపీస్కి తీసుకున్నా. ఇవి జ్యువెలరీ బాక్సెస్ ఆల్రెడీ మీరు చూసారు. అండ్ ఇవన్నీ డ్రెస్సెస్ ఇట్లా సెట్ చేసుకున్నా. ఒక సైడ్ శారీస్ అట్లా సెట్ చేసుకున్నా మొత్తం. దీంట్లో అన్ని బ్లౌజెస్ ఉన్నాయి. అయితే ఇన్ని డ్రెస్సెస్ ఇన్ని శారీస్ ఎందుకు అని చెప్పి చాలామంది అంటున్నారు.
కొన్ని ప్రమోషన్‌వి ఉన్నాయి. కొన్ని నావెప్పుడువో ఉన్నాయి. అయితే నేను ప్రమోషన్ చెయ్యొద్దు అనంటే ఏదో చేస్తున్నా నేను. చెయ్యొద్దు అనంటే నేనేమైనా పుట్టుకతోనే ఉన్నదాన్ని గాదు గదా! ఇంత నీకు డబ్బులున్నాయి నాకు జేసినయి అంటే నా పర్సనల్ లైఫ్ నాకు తెలుసు. సో, ఇవన్నీ నా బాక్సెస్, నా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ నా స్టాండ్ చెప్పడం మర్చిపోయినా. నేను ఒక్కో దానికి ఒక్కొక్క స్టాండ్ యూజ్ చేస్తా. అయితే ఇవి లైట్స్‌కి ఇది ఇట్లా ఫెదర్ పెట్టినా గానీ ఇవి లైట్స్. ఇంకా ఇది నేను ఎక్కువగా యూజ్ చేసే స్టాండ్. ఇది అవును. ఇది కర్టన్ స్టాండ్. ఇది ఫస్ట్ స్టాండ్ నాదిది. అయితే ఈ ఫస్ట్ స్టాండ్ ఇరిగిపోయింది. గుర్తుగా అట్లే పెట్టుకున్నా. ఇంకా అంతే. నా మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఈ బాక్సెస్‌లో గూడా అన్నీ అవే ఉన్నాయి. అయితే ప్రతి దానికి నేను డబ్బులు పెట్టి ఇంత ఖర్చు పెడుతున్నా అని కాదు. కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. కొన్ని అట్లుంటాయి. అయితే ఇది బాల్కనీ. ఒక బెడ్‌రూమ్ పక్కన బాల్కనీ ఉంది. సూపర్ ఉంటది వ్యూ ఇక్కడ. ఇది బాల్కనీ. అంటే నేను ఎప్పటినుంచో అనుకున్నా ఈ స్లైడింగ్ డోర్స్ ఇట్లుండాలి, వ్యూ మంచిగా కనిపియాలి అని చెప్పి. నాకు ఇది చాలా నచ్చింది. అంటే ఇక్కడ నుంచి మనకి లోపల కూర్చున్న వ్యూ మంచిగా కనిపిస్తుంది. మనము లోన్లీగా ఉన్నా సరే ఇక్కడ కూర్చుంటే చాలు మనకి లోకం అంతా కనిపిస్తుంది. ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇంకా కొన్ని ప్లాంట్స్ తెద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్లా మ్యాట్ సెట్ చేసిన ఇది గ్రాస్ లాగా. ఇది ఏం చేయాలి మీరు చెప్పండి. అంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఇచ్చింది అని చెప్పినా కదా, వాటర్ పోసినా కానీ ఎండుకోబోతుంది. అంటే వచ్చినప్పుడు మంచిగా ఫ్లవర్స్తో నిగనిగలాడింది. వాటర్ పోస్తున్నా ఎండుకోబోతుంది. ప్రాబ్లం ఏందో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఇది ఓకే, ఇది మంచి పెరుగుతుంది, ఇది పెరగట్లేదు. దీనికి అంతే వాటర్ పోస్తున్నాం, దీనికి అంతే వాటర్ పోస్తున్నాం. ఇంకా ఇవన్నీ ఇట్లా సెట్ చేసినాం. ఇది నా చిడితల్లి సెట్ చేసింది. నేను ఫ్రిడ్జ్ మీద పెడితే ఆమె ఇక్కడ ఇట్లా ఉండాలి అని చెప్పి. యాక్చువల్గా ఇది ఇట్లా. ఇంకా వాషింగ్ మిషన్, బట్టలు ఆరేసుకోవడానికి పైన ఇవన్నీ మనం పైన హ్యాంగ్ చేసుకోవచ్చు. బట్టలు ఆరేసుకొని వర్షం వచ్చినా మనకి ప్రాబ్లమే లేదు. అంత మంచిగా ఉంటుంది. మీకు ఇంకొక బాల్కనీ చూపిస్తా. తర్వాత 2 బెడ్రూమ్స్ చూపిస్తా. ఇది ఇంకో బాల్కనీ. అయితే వాషింగ్ మిషన్ ఇటు సైడ్ పెట్టుకోకుండా అటు సైడ్ అయితేనే బెస్ట్. ఇది కొంచెం మంచిగా పొద్దున్న లేస్తే ఇక్కడ నుంచి సన్ రైజ్ పడుతుంది. మస్తు వ్యూ ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ. చూపిస్తుందా అక్కడ కొండలు కనిపిస్తుందా? అక్కడ కొండలు, ఇక్కడ వ్యూ, ఇదంతా బాగుంటుంది. అస్సలు బోర్ కొట్టదు. మనకి ఏది వేరే అవసరమే లేదు. అంత బాగుంటుంది. ఏం గుర్తు రాదు కూడా. ఇంకా ఇంకో బెడ్రూమ్ చూపిస్తా. ఇది వాష్రూమ్ అండ్ ఇది బెడ్రూమ్. అంటే బెడ్రూమ్ కాదు, ఇది స్టోర్ రూమ్ లాగా చేసుకున్నాం ఇది. అయితే ఇది ఇవి ఉన్నాయి కదా, దీంట్లో నా చిట్టలు ఇది చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఉన్న బట్టలు. ఇది కూడా అవే బట్టలు. అంటే చిన్నగా అయినాయి. మీరు డొనేట్ చేయొచ్చు కదా అంటే చిన్న చిన్న బట్టలు అవి నాకు గుర్తుగా ఉంచుకున్నా ఆమె మెమొరీ కోసం. అంటే స్వీట్ మెమొరీస్ చిన్న చిన్నవి. సో దాంతో ఒకటి బెడ్షీట్ లాగా ప్రిపేర్ చేస్తారంట కదా, మొత్తం పాపది అట్లా చేపిద్దామని చెప్పి అనుకున్నా. అండ్ ఇంకా ఇవి టాయ్స్. ఆమె చిన్నప్పటి నుంచి ఏమేమైతే టాయ్స్ కొన్నదో ఆ టాయ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసిన. ఇవన్నీ అవే. ఇంకా ఇవన్నీ ఇంకేమేమో ఉన్నాయి. అవన్నీ లగేజ్లో. అంటే కొన్ని సామాన్లు ఉన్నాయి, కొన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా ఇవి కూడా సామాన్లు ఉన్నాయి. అండ్ ఈ గోల్డ్ ప్లే బట్టిల్లు కదా, ఇంకా అది ఇది ఎక్కువ మూలలు కొడితే బాగుండదని మేమే పాపం నా గోల్డ్ ప్లే బటన్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది సెల్ఫ్లో. ఎవరైనా గుర్తుగా మంచిగా పెట్టుకుంటారు. మన ఇల్లు అయితే, సొంత ఇల్లు అయితే ఎక్కడైనా మూల కొట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పటికి ఇట్లా అయిపోయింది. సర్లే, ఇంకా అంతే. ఇది స్టోర్ రూమ్. ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. పెద్దగా ఏం లేదు. ఇది ఇంకో బెడ్రూమ్, 3rd బెడ్రూమ్. అంటే ఫస్ట్ బెడ్రూమ్ ఇదే. అయితే ఇంకా ఇంతే. సర్దుకోవడానికి, బట్టలు సర్దుకోవడానికే నాకు 1 వీక్ పట్టింది అనుకోండి.
అంత టైం పట్టింది. ఇది నా చిడతల్లి మీకు ఆల్రెడీ తెలుసు కదా, అన్ని వీడియోలో ఏమైనా బెడ్ వస్తే చాలు ఈడొస్తాడు ఈ టెడ్డీగాడు. ఇది నా చిడతల్లి 6 మంత్స్ ఉన్నప్పుడు మా ఆయన తెచ్చిండు. 6 మంత్స్ కదా, 6 మంత్స్ 8 మంత్స్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉంది. ఇంక ఇవి బట్టలు, ఇవి రెగ్యులర్ వేర్, అంటే అవేమో పార్టీ వేర్, ఇవేమో రెగ్యులర్ డైలీ వేర్ అంతే. ఇంకా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఇంకా మీకు ఇంకోటి చెప్పాలి, టీవీ కొత్త టీవీ కొనుక్కున్నాం మేము, చెప్పలే కదా. హాల్లో ఒకటి, ఇక్కడ ఒకటి. ఎప్పుడైనా పడుకునేటప్పుడు బోర్ కొట్టి నిద్ర రాకపోతే ఏమైనా వెబ్ సిరీస్ అవి ఇవి ఇలా చూసుకుంటాం. మా ఆయనకి బట్టలు లేవు అని ఒక సెల్ఫ్ మొత్తం, ఒక ర్యాక్ మొత్తం ఆక్యుపై చేసుకోండు. అక్కడ మాకు 2 సెల్ఫ్స్ అయితే ఇక్కడ డామినేట్ చేసిండు, ఇక్కడ కూడా డామినేట్ చేసిండు. ఎన్ని చూసినా ఏం చేసినా అదే జీన్స్, ఆ బ్లూ జీన్స్, బ్లాక్ జీన్స్ తప్ప వేరే కలర్స్ ఏముండవు అబ్బాయిలకి. రాధాకృష్ణ ఒకటి సెట్ అయిపోయింది. అప్పుడు యూజ్ వచ్చేవి, ఇప్పుడు యూజ్ రాలే. ఇప్పుడు యూజ్ వచ్చేవి అప్పుడు పక్కన పడ్డాయి అంతే. బీరువాలో బట్టలు కూడా సర్దుకున్నా, అవి కూడా చూపిస్తా. అంటే కొంతమంది ఏమన్నా అంటే ఇది హోమ్ టూరా, ఇంత ఘోరంగా ఎవరు చెయ్యరు అని అంటే, నాకు ఇట్లే వచ్చు, మా ఇల్లు ఇట్లే, ఏది ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవన్నీ శారీస్, సన్న చీరలు. ఇవి కొంచెం పట్టు చీరలు అంటే నాకు ఇవే. నేను కొన్నాయి అని అంటే మీకు చెప్తా, నేను కొన్నాయి ఏమేమంటే, ఇది నా పెళ్లి శారీ. చాలామంది అడుగుతున్నారు కదా పెళ్లి శారీ చూపి అని చెప్పి. ఇది నా పెళ్లి శారీ. ఇంకోసారి వేరే వీడియోలో చూపిస్తా క్లియర్గా. ఇది ఏదేది కొన్నా అంటే, ఇదొకటి మా తమ్ముడు పెళ్ళికి, ఇది మా చెల్లె పెళ్ళికి, ఇది చెల్లె ఎంగేజ్మెంట్కి, ఇది కూడా తమ్ముడు పెళ్ళప్పుడు. అంతే, నేను కొన్న ఇవే. ఇంకా ఎక్స్ట్రా ఇవన్నీ ప్రమోషన్ శారీస్. మా బీరువా కూడా 7 years అయింది, అందుకే టుక్కు 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 అని సౌండ్ వస్తుంది. ఖరాబ్ అయిపోయింది. నిజానికి నేను ఎక్కువ డబ్బులు పెడతా, కొంచెం ఖర్చు పెడతా, కానీ అంత ఖర్చు పెట్టాను. ఇది మా హోమ్ టూర్. అది ఇంతకంటే మించి ఇంకా అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇదే మా ఇల్లు. ఇంకా అంటే ఇంతే మాది. మీకు చూడ్డానికి చాలా సామాన్లు కనిపించినాయేమో, ఇవే. ఇంకెక్కువ సామాన్లు తెచ్చుకోవాలి అని అనుకుంటలేము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.